హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదంటే క్యారెట్ జింజర్ సూప్ అండి. సో మనకి ఇప్పుడు సమ్మర్ అనేది వచ్చేసింది. వెదర్ చేంజ్ అయ్యేటప్పుడు చాలామందికి కూడా జలుబులు దగ్గులు చేస్తూ ఉంటాయి. అలాగే ఈ సమ్మర్కి మనకి బాడీ హీట్ అయినా కూడా మనకి జలుబు లాంటిది చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం కనుక ఈ సూప్ని తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. అది కూడా మన ఇంట్లో దొరికే వాటితోనే చేసి చూపిస్తాను నేను ఈరోజు. సింపుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. సో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది, ఎవరైనా చేసుకునే అంత ఈజీగా ఉంటుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. సో ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోండి. ఆ గిన్నెలో మీరు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. దీన్ని మీరు ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వారు డిన్నర్ టైంలో తీసుకున్నా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీనిలో నేను చూడండి అల్లం, అలాగే నేను కొంచెం వెల్లుల్లి యాడ్ చేశాను. సూప్లో ఇవైతే కంపల్సరీగా యాడ్ చేసుకోండి. మనకి జలుబుకి దగ్గుకి కూడా మంచి రిలీఫ్గా ఉంటుందన్నమాట గొంతుకి. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని అలా 4 ముక్కలుగా బారుగా కట్ చేసేసుకొని ఆయిల్లో అనేది వేసుకోండి. ఎక్కువ అయితే మనకు ఫ్రై అవసరం లేదు. సో దీనిలో ఇప్పుడు నేను ఆ గ్రేవీ టెక్స్చరు మనకి థిక్గా రావడానికి ఒక చిన్న ముక్క గుమ్మడికాయ ముక్కలండి. మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఇది వేసుకోవటం వల్ల మనకి ఆ సూప్ టెక్స్చర్ అనేది ఏమవుతుందంటే థిక్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో మనకి కొంచెం ఆ సూప్ కలర్ కోసం చిన్న ముక్క నేను బీట్రూట్ కూడా యాడ్ చేశానండి. సో ఇవన్నీ ఎలాగో మన ఇంట్లో ఎప్పుడు ఉండేవి కాబట్టి నేను ఆ వెజిటబుల్స్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. సో బీట్రూట్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం క్యారెట్ సూప్ అన్నాం కాబట్టి ఒక పెద్ద కప్పు నిండా క్యారెట్ పీసెస్ కూడా యాడ్ చేయండి. ఇవి కొంచెం పెద్దగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఎలాగో గ్రైండ్ చేసి కొంచెం ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి సో పెద్దగానే కట్ చేసుకోండి. దీనిలో కొంచెం మనకి ఆ లైట్గా పులుపుదనం తగలటానికి ఒక చిన్న టొమాటో కూడా యాడ్ చేశాను. మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అవి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి అన్ని వెజిటేబుల్స్ని ఒకసారి అయితే వేసేసుకోండి. దీనిలో కొంచెం ఒక పావు టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మంచిగా థిక్ గ్రేవీ లాగా ఈ విధంగా చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా థిక్ పేస్ట్ లాగా చేసుకొని దీనిలో ఇప్పుడు ఒక 1/2 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనకు మరీ ఎక్కువ అంత థిక్ ఉండకూడదు. సో ఒక 1/2 లీటర్ అనమాట. ఒక 1/2 లీటర్ మీ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, పర్సన్స్ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో అందుకని నేను ఇప్పుడు అలా ఒక 1/2 లీటర్ వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దీనికి ఇప్పుడు ఈ సూప్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేశాను. సో దీనిలో ఇప్పుడు నేను మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, దీన్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు, పెప్పర్ అండి, పెప్పర్ పౌడర్. సో దీన్ని అయితే ఒక టీ స్పూన్ నిండా నేను యాడ్ చేసుకున్నాను. సో ఇది వేసుకోవటం వల్ల మనకి గొంతులో చాలా రిలీఫ్గా ఉంటుంది ఫ్రెండ్స్, జలుబు చేసిన వాళ్ళకైతే. సో ఇది కూడా వేసుకొని మనకి పైన నొరగ అనేది వస్తూ ఉంటుంది, ఆ నొరగని తీసేసుకోండి సరిపోతుంది. మనకి ఆ క్లియర్ టెక్స్చర్ అనేది కనిపిస్తుంది అనమాట, సూప్ అనమాట. ఇట్లా మరిగితే సరిపోతుంది ఇంకా. సో ఇందుకోండి ఫైనల్గా అయితే మనకు సూప్ అనేది రెడీ అయిపోయింది అనమాట. చాలా వేడిగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఇష్టపడితే కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి. దీనిలో తాగే ముందు, సర్వ్ చేసుకునే ముందు నిమ్మరసం పిండుకున్నారనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది. సో వెయిట్ లాస్ వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈవినింగ్ టైం డిన్నర్ టైంలో వాళ్ళు తీసుకుంటారు. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.